సింగరేణి టెండర్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరి KK5 మైన్ వర్క్షాప్ KKOCలో సింగరేణి బొగ్గు స్కామ్ను నిరసిస్తూ కార్మికులు, కార్మిక సంఘం నాయకులు నిరసనకు దిగారు. టెండర్ల గోల్మాల్పై CBI చేతుల మీదుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ ఆధ్వర్యంలో గని మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, సుమనన్న నాయకత్వం, రాజిరెడ్డి అన్న నాయకత్వం, సింగరేణిలో వేసిన టెండర్లను, సైట్ విజిటింగ్ పేరుతో సింగరేణిలో వేసిన టెండర్లను, సింగరేణిలో సైట్ విజిటింగ్ పేరుతో జరిగిన టెండర్లన్నింటినీ బేషరతుగా రద్దు చేసి సింగరేణిలో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ PRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కుప్ల ఈశ్వర్ గారు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ మిర్యాల రాజిరెడ్డి గారు, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బాలకసుమనన్న గారి పిలుపు మేరకు వాళ్ళ మందమారి ఏరియాలోని అన్ని గనుల డిపార్ట్మెంట్ల పైన ఇవాళ సింగరేణిలో ప్రభుత్వ జోక్యం వల్ల జరిగిన బొగ్గు స్కామ్ పైన CBI విచారణ చేయాలని హరీష్ రావు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో దానికి మద్దతుగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా హరీష్ అన్న సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపైన కూలంకషంగా ప్రజలకు, కార్మిక వర్గానికి తెలియజేసిన తర్వాత నిన్న హరీష్ అన్నను కూడా ఫోన్ ట్యాపింగ్ పేరుతో వారిని విచారణ పేరుతో సతాయించడం అనేది వాళ్ళ బొగ్గు స్కామ్ నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి కుట్రగా భావిస్తూ దీన్ని బేషరతుగా ఈ టెండర్లన్నింటినీ, సింగరేణిలో జరిగిన సైట్ విజిటింగ్ టెండర్లన్నింటినీ రద్దు చేసి మళ్ళీ గ్లోబలైజేషన్ టెండర్లు పిలిచి ఈ సంస్థకు లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.